అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం అందుతోంది. రేపో ఎల్లుండో 10 మంది ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరలేదని సుప్రీంకోర్టుకు అసెంబ్లీకి అఫిడవిట్లు సమర్పించే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్ లోనే ఉంటూ అసమ్మతి కూటమిగా కొనసాగాలని నిర్ణయించుకుంటున్నట్టు టాక్ నడుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా చీఫ్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? అనర్హత వేట నుంచి తప్పించుకునేందుకు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం అందుతోంది. రేపో ఎల్లుండో 10 మంది ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరలేదని సుప్రీంకోర్టుకు అసెంబ్లీకి అఫిడవిట్లు సమర్పించే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్ లోనే ఉంటూ అసమ్మతి కూటమిగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, చెప్పండి, ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? గుడ్ ఈవినింగ్ వైశాలి. పార్టీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వెళ్ళినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ లో ఇమడలేక అదేవిధంగా బీఆర్ఎస్ లోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పి రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతా ఉంది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ లో అధికార పార్టీలో చేరినప్పటికీ ఆ యొక్క సొంత నియోజకవర్గాల్లో కొంత కాంగ్రెస్ నుంచి ఇప్పటికే పార్టీలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకుల నుంచి కొంత ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, ఆ సీనియర్ నాయకుల నుంచి కొంత వ్యతిరేకత వస్తా ఉంది. ఎమ్మెల్యేల పైన ఆ కార్యకర్తలు తిరుగుబాటుకు చేస్తున్న సందర్భాలు చాలా చూస్తాము. ఇటీవల కాలంలో అట్లా తరచుగా ఆయా నియోజకవర్గంలో జరుగుతున్నాయి. అదే సమయంలో ఆ నియోజకవర్గంలో కూడా కొన్ని కావలసినటువంటి ఇంపార్టెంట్ పనులు కావచ్చు, గతంలో తమ ఎమ్మెల్యేలకు ఉన్నప్పుడు చిటికేస్తే పనులు అయిపోయేవి. కనీసం ఇప్పుడు కేవలం మా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న మా పనులు కావడం లేదు, సొంత నియోజకవర్గంలో కూడా పనులు ఆలస్యం అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చినా, అదే మంత్రుల దృష్టికి తీసుకొచ్చినా కూడా కొంత పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. మనం పార్టీ అనవసరంగా మారామా, పార్టీలకు వచ్చినంత మాత్రం అధికార పార్టీకి చేరిన తర్వాత తమకు ఏం రకంగా ఇటు రాజకీయంగా అదేవిధంగా స్వప్రయోజనం ఏమి చేకూరలేదనే కొంత భావనలో ఈ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెషన్స్ ఒకవైపు జరుగుతుండగానే ఈ ఎమ్మెల్యేలంతా కూడా కలిసి ఒక మీటింగ్ పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఈ రోజు అసెంబ్లీ లాబీలో ఒక రకంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. త్వరలో మొత్తంగా సమావేశమై ఈ యొక్క సమావేశం తర్వాత ఈ అనర్హత పిటిషన్ ఒకవైపు సుప్రీంకోర్టులో ఉన్నది. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న క్రమంలో ఏ సమయంలో ఉన్నా సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం వస్తుంది, ఒకవేళ సుప్రీంకోర్టు కనుక అనర్హత విషయంలో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే, తమకు వ్యతిరేకంగా వస్తే ఇలా ఏం చేయాల్సి వస్తుంది, సో దానికన్నా ముందే మనం ఒక ప్రణాళికబద్ధంగా వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలు సూచించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ కి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సంబంధించి కీలక నేతలతో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో తాము కేవలం కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, సీఎం రేవంత్ రెడ్డిని అదేవిధంగా మంత్రులను అధికారికంగా తమ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే కలిసామని చెప్పేసి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు ఈ పార్టీ మారిన వ్యవహారం మీద ఒక తేల్చుకునే అవకాశంలో ఈ ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అనర్హత వేటు పడకుండా ఉండడం ఒకవైపు అయితే, మరోవైపు ఇటు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ మీద కొంత ఒత్తిడి పెంచినట్టు అవుతుంది. కాంగ్రెస్ లో ఉన్న తమ డిమాండ్ నెరవేర్చలేదు కాబట్టి కాంగ్రెస్ మీద కూడా కొంత ఒత్తిడి పెంచినట్టు అవుతుందని చెప్పేసి ఇంటర్నల్ గా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే మీటింగ్ జరగబోతా ఉంది. ఈ మీటింగ్ లో ఒక నిర్ణయం రాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. తాము కాంగ్రెస్ లో చేరలేదు, బీఆర్ఎస్ లో ఉన్నాము, కానీ బీఆర్ఎస్ లోనే ఉంటూనే బీఆర్ఎస్ లో కొంత పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు మేము అధినాయకత్వం కావచ్చు బీఆర్ఎస్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మాకు అసంతృప్తిని కలిగజేస్తున్నాయి. అందుకోసమే బీఆర్ఎస్ లో అసంతృప్తి గలం వినిపించే ఎమ్మెల్యేలుగా ఒక బీఆర్ఎస్ లోనే ఉంటూ అసంతృప్తి గలం వినిపించే ఎమ్మెల్యేలుగా ఉండాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన కూడా అధికారికంగా వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం బీఆర్ఎస్ కేసీఆర్ అధినేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు కేటీఆర్ తో కొంతమంది ఎమ్మెల్యేలకు సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు మాత్రమే బీఆర్ఎస్ లో కొనసాగుతాము,
కొంత తొందరపడి మేము నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మాకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కొంత ద్వితీయ శ్రేణి నాయకుల ఒత్తిడి వల్ల మేము పార్టీ మారాల్సి వచ్చింది. ఆ వైపుగా వెళ్ళాము. కానీ మా మనసంతా బీఆర్ఎస్ లోనే ఉంది. బీఆర్ఎస్ లో ఉండడానికి మాకు ఇష్టం ఉంది అని చెప్పేసి కొంత కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అట్లాంటి 3-4 ఎమ్మెల్యేలతోని ఇప్పటికే ప్రాథమికంగా బీఆర్ఎస్ అధిష్టానం సంప్రదింపులు జరిపింది. అయితే బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళని తిరిగి పార్టీలో చేర్చుకుంటే మాత్రం పార్టీలో కొంత వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఇష్టానుసారంగా అధికారం కోసం పార్టీలో ఇటు అధికారం ఉంటే అటు పార్టీ మారుతున్నట్టు ఎమ్మెల్యేల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నట్టుంది. అవసరమైతే ఉప ఎన్నికలు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి తప్ప పార్టీ నుంచి వెళ్ళిన వారిని తిరిగి పార్టీలో తీసుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదని చెప్పేసి బీఆర్ఎస్ చీఫ్ ఇటీవల కాలంలో జరిగినటువంటి ఆ సమావేశంలో కొంత ఆ పార్టీకి సంబంధించిన మీద నాయకులు సీనియర్ నాయకులు కూడా కొంత గైడ్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఈ మొత్తం వ్యవహారము పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కొంత సంకటంగా మారింది. ఈ నేపథ్యంలోనే తమ డిమాండ్ ఒకవైపు మనం ఎమ్మెల్యేగానే ఉంటూ ఇటు 2 పార్టీలకు సంబంధించి ఒత్తిడి తెచ్చే ప్రయత్నంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి బీఆర్ఎస్ లో ఉండుంటే బీఆర్ఎస్ అసంతృప్తి వినిపించాలని ఒకవైపు అయితే, మరోవైపు కాంగ్రెస్ లో చేరకుండా కాంగ్రెస్ తమ డిమాండ్ నెరవేర్చుకున్న కాంగ్రెస్ పై ఒత్తిడి తెచ్చాయి. ఇక ద్విముఖ వ్యూహంతో ఈ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఒక భేటీ కొనసాగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా మాత్రం చాలా కొద్ది రోజుల్లోనే ఈ యొక్క పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఇటు సుప్రీంకోర్టు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలన నిర్ణయం ఏదైనా వెళ్లబడే అవకాశం ఉందా అని చెప్పేసి కూడా రాజకీయ వర్గాలు జోరుగా చర్చ జరుగుతా ఉంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం ఉప ఎన్నికలు రావడమా, లేకుంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ లో అసంతృప్తంగా సపరేట్ గా ఒక ప్రత్యేకంగా బీఆర్ఎస్ లో మరొక వర్గంగా ఉండడమా అనేది ఏదో ఒకటి తేలిపోనున్నట్టు చర్చ జరుగుతా ఉంది అసెంబ్లీ లాబీలో. అయితే ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అఫిడవిట్లు కోర్టు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? అంటే కోర్టు ఇప్పటి వరకు స్పీకర్ కి సంబంధించి స్పీకర్ కార్యాలయం కావచ్చు, స్పీకర్ కావచ్చు, ఇప్పటి వరకే ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు విషయంలో కావచ్చు, ఎమ్మెల్యేల సంబంధించి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, మీకు ఇప్పటివరకు ఇంకెంత సమయం కావాలి ఈ విషయంలో అని చెప్పేసి కోర్టుకు చాలా క్లారిటీగా ఆ స్పీకర్ కార్యాలయానికి కొంత నోటీసులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. స్పీకర్ ను కూడా కొంత ఇంకెంత సమయం కావాలని చెప్పేసి కూడా వివరణ అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెక్స్ట్ స్పీకర్ ఏం చెప్తాడు అనేది కొంత ఆసక్తిగా మారింది. ఇదే సందర్భంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటే తమకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ముందు జాగ్రత్తగా అఫిడవిట్ దాఖలు చేస్తున్నారు. ఆ అఫిడవిట్ దాఖలలో భాగంగా మేము బీఆర్ఎస్ లో ఉన్నాము, మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, మేము కేవలం అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రిని కలిసాము తప్ప కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్పేసి అఫిడవిట్ లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. సో కొంత పార్టీలో మాత్రం పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలో మాత్రం ఒక గుబులు కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే సుప్రీం కూడా కొంత ఈ అనర్హత వేటు విషయంలో కొంత క్లారిటీగా స్పష్టత నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. దాంతోనే ఈ భేటీ ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. వైశాఖ్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.